Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మకర రాశికి ఈ నెల అంటే మే 1వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతూ ఉన్నటువంటి గురుడు వల్ల కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతోంది మకర రాశికి అనేటువంటిది పరిశీలించినట్లయితే, గురుబలం ఉందా లేదా అంటే తప్పకుండా గురుబలం ఈ సంవత్సరం ఉండబోతుంది. కిందటి సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమ గురుడు వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం పంచమ స్థానంలోకి మే 1వ తారీఖు నుంచి వచ్చేటువంటి గురుడు వల్ల అనేక లాభాలు జరగబోతూ ఉన్నాయి, అనేక శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఆఖరి పాదంలో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి ఏలినాటి శని కూడా మీకు సహకరించబోతోంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు, అటు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని మంచి మంచి యోగదాయకమైనటువంటి కొన్ని ఇబ్బందులు తీరి మీకు మంచి ఫలితాలను కలగజేస్తూ ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే, మీరు మిమ్మల్ని మకర రాశికి ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ అవి తీరిపోయి లైఫ్ సెటిల్ అయిపోయేటువంటి అవకాశాలు ఈ సంవత్సరమే ఉండబోతూ ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు, అటు ఏలినాటి శని రెండింటి వల్ల మేలు జరగబోతుంది. ఏలిన నాటి శని చివరి పాదంలో ఉన్నటువంటి ఒక యోగదాయకమైనటువంటి ఏలినాటి శని చివరి భాగంలో ఉండటం చేత మీకు అనేక రకాలైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. దాంతోపాటు గురుబలం కూడా మీకు తోడవడం చేత అదృష్టం కలగబోతుంది. శుభకార్యాలు జరుగుతాయి, ఏదైనా ఆగిపోయిన పనులు జరుగుతాయి. ఇప్పటిదాకా మీరు పడినటువంటి అభాండాలకి మంచి మార్గం దొరకబోతుంది. అలాగే శత్రువులు మిత్రులవుతారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి విభేదాలు కూడా తీరతాయి. పూర్వం వెళ్ళిపోయినటువంటి ఏదైనా వ్యక్తులు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా బాగా జరుగుతాయి. ఏదైనా ఆగిపోయిన శుభకార్యాలు కూడా జరుగుతాయి. పోగొట్టుకున్నటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అందరూ కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి సమయం ఏర్పడబోతోంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి సమస్యలన్నిటినీ కూడా తీర్చబోతున్నాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఇంకా ఏ విధంగానైనా సరే ఇంట్లోనూ బయట కూడా మీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రత్యేకించి మీకు అన్ని రకాలుగా కూడా అదృష్టం ఒకేసారి కలిసి వచ్చింది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శనో అష్టమ శనో ఉంటూనే గురుబలం ఉండబోతోంది. గురుబలం ఒక్కటే ఉండడం వల్ల ఏలినాటి శనో అష్టమ శనో లేకపోతే ఇంకో విధంగా ఉండటం చేతనో వాళ్ళకి కొంత 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మకర రాశికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగం అనే చెప్పచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగిలిన కాలం అంతా కూడా అద్భుతమైనటువంటి కాలం. కుజశనుల కలయిక వల్ల కలిగేటువంటి నష్టాలు చూడవలసిందే. దానివల్ల దేశారిష్టాలు కూడా జరగబోతూ ఉన్నాయి, అనారోగ్యాలు జరగబోతూ ఉన్నాయి, కరోనా లాంటి అద్భుతమైనటువంటి మళ్ళీ రోగాలు పుట్టబోతూ ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా పడకుండా మీరు జాగ్రత్త పడుతూ వాటన్నిటినీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఏర్పడాలి. ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎంతైనా సరే మీరు కొంత జాగ్రత్తగా ఉంటూనే యోగాన్ని వినియోగించుకోండి. మీకు అద్భుతమైనటువంటి రాజయోగం ఇది. కాబట్టి గురుబలాన్ని మీరు సద్వినియోగపరుచుకుని మీలో ఉండేటువంటి శక్తిని, యుక్తిని, మీలో ఉండేటువంటి అనురక్తిని పెంచుకుని వాటన్నిటినీ కూడా మీరు మంచి జీవితం కోసం ఒక అడుగు ముందుకు వేయటానికి మంచి కాలము, కలిసి వచ్చేటువంటి కాలము అని చెబుతూ, మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ పాశుపత
రుద్రాభిషేకం, ఇది గుర్తుపెట్టుకోండి, నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే మీకు సమస్త యోగాలు కూడా కలిసి వస్తాయి. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉన్న ఇబ్బందులు తీరి మంచి మార్గంలోకి వెళ్ళగలుగుతారు. శుభం భూయాత్. జై శ్రీరామ్. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు 12 రాశులకి కూడా గొప్పగా మారబోతోంది. ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది, అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి 12వ స్థానంలోకి గురుడు మే 1వ తారీఖు నుంచి ప్రవేశించబోతూ ఉన్నాడు. మే 1 తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతూ ఉన్నాయి. దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు, వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కలగబోతూ ఉన్నాయి. కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు, బద్ధకము, విపరీతమైనటువంటి చికాకులు కలగబోతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు. అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు. వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతూ ఉన్నారు. ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కన పెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురుకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా శుభకార్యాల కోసం, తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భయము, ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు చేయాల్సిన పని ఎల్లుండి అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి. మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతూ ఉన్నాయంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది. నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం. కళాకారులకి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కోపం కానీ, ఆవేశం కానీ, ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు. అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది. కానీ విద్యార్థులకి ఈ యొక్క విదేశీ యానం చేసేటువంటి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ముందడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.